వెల్కమ్ టు ఆదాన్. ఈ రోజు మనతో కార్తిక్ గారు ఉన్నారు, ఫౌండర్ ఆఫ్ సహస్ర. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో స్టాక్ మార్కెట్ కొద్దిగా డెప్త్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బ్లూ చిప్ స్టాక్స్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు మార్కెట్స్ మనం అందరం చూస్తున్నాము, కొద్దిగా కిందికి వచ్చి అక్కడనే సైడ్ వేస్లో మార్కెట్ ట్రేడ్ అవుతుంది. సో ఇది మనము చాలా మంది ఏంటంటే మంచి టైం ఫర్ ఇన్వెస్టింగ్ అంటారు. సో ఇలాంటి టైంలోనే మనం మంచి మంచి స్టాక్స్ ఐడెంటిఫై చేయాలి. అది రేపటి రోజున బ్లూ చిప్ కిందికి వస్తాయి. సో ఈ స్టాక్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? మీ అనాలిసిస్ ఎలా ఉంటుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టు మార్కెట్స్ ఇప్పుడు బాటమ్ లెవెల్లో ఉన్నాయి అండ్ కొంచెం లైక్ అన్యాచురల్గా బిహేవ్ చేస్తున్నాయి. లైక్ లాస్ట్ 2 weeks చూసుకుంటే లైక్ 1 day 1000 points ఫాల్ అయిన సినారియో చూసాం. అది విత్ ఇన్ 1 week లో మళ్ళీ 2000 points రికవర్ అయిన సినారియో. టూ మచ్ ఆఫ్ వాలటాలిటీ ఉంది. సో ఇలాంటి ఫేజ్ లో బాటమ్ లో ఉంది కదా అని మనం ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ ఇన్వెస్ట్ చేస్తున్నా మళ్ళీ ఒకవేళ కరెక్షన్ మళ్ళీ కంటిన్యూ అయితే దట్ మే లీడ్స్ టు బిగ్ లాసెస్. సో ఇలాంటప్పుడు ఎప్పుడు కూడా సేఫెస్ట్ ఫార్మాట్ లో మనం చూసుకుంటే మీరు యూజ్ చేసిన వర్డ్ బ్లూ చిప్ స్టాక్స్ అనేది చాలా స్టాండర్డ్ స్టాక్స్. జనరల్ గా వాట్ ఎగ్జాక్ట్లీ బ్లూ చిప్ స్టాక్స్ అంటే ఇప్పుడు డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి. ప్రతి సెక్టార్ లో ఏదైతే ఆ సెక్టార్ లీడింగ్ కంపెనీస్ ఉంటాయో, అంటే లైక్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్న కంపెనీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిట్స్ అవ్వచ్చు, లాసెస్ అవ్వచ్చు, పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, ఈవెన్ మార్కెట్ క్యాపిటలేషన్ కూడా వీటికి చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ కంపెనీస్ రెగ్యులర్ గా డివిడెండ్స్ కూడా షేర్ హోల్డర్స్ పే చేస్తుంది. సింపుల్ గా చెప్పండి, ఏదైతే ఆ పర్టికులర్ సెక్టార్ ఆ పర్టికులర్ ఇండస్ట్రీలో లీడింగ్ కంపెనీ ఏదైతే ఉంటుందో వీటిని మనం బ్లూ చిప్ స్టాక్స్ అంటాం. ఈ బ్లూ చిప్ స్టాక్స్ వచ్చేసరికి జనరల్ గా లైక్ అంటే గ్రోత్ పరంగా చూసుకున్నాం, మార్కెట్స్ ఒకవేళ మంచి బుల్ ర్యాలీ వెళ్తున్నప్పుడు మేబీ అంత ఫాస్ట్ గా వెళ్ళకపోవచ్చు, బట్ స్టేబుల్ రిటర్న్స్ వస్తాయి. బట్ ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ మార్కెట్స్ కరెక్షన్ వస్తాయి అప్పుడు స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఫాల్ అనేది ఫాలో అవ్వవు. చాలా స్టాండర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెట్స్ ఆల్మోస్ట్ ఒక హై పాయింట్ నుంచి 10 to 15% ఫాల్ అయింది. చాలా వరకు స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ కంపెనీస్ 40 to 50% కరెక్షన్ వెళ్ళిపోయినాయి. వెరాస్ బ్లూ చిప్ స్టాక్స్ మాక్సిమం 25 to 30% ఈ రేంజ్ లో ఉంటుంది. సో డబ్బులు కొద్దిగా సేఫ్ అంటే అన్యాచురల్ సిచ్యువేషన్స్ అప్పుడు కానీ ఎకనామిక్ క్రైసిస్ అప్పుడు ఈ బ్లూ చిప్ స్టాక్స్ లో మనం అంత బిగ్ లాసెస్ చూడలేం. సో చాలా స్టేబుల్, ఫైనాన్షియల్లీ వెరీ స్ట్రాంగ్, కంటిన్యూగా డివిడెండ్స్ వస్తాయి, కంటిన్యూగా ప్రాఫిట్ అండ్ లాస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ వీటి డెట్స్ చూసుకున్నా కూడా డెట్స్ కూడా ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీస్, లేదంటే టైం టు టైం డెట్స్ తగ్గుతూ వస్తాయి. సో స్టేబుల్ కంపెనీస్. సో ఇలాంటి ఇండస్ట్రీ లీడింగ్ సెక్టార్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవడం దట్స్ ఐడియల్ చాయిస్ ఇలాంటి కరెక్షన్ టైం. స్టాక్స్ మీరు అన్నారు కదా ఎలా ఉంటుంది అనేది చెప్పారు. ఇప్పుడు దాన్ని మనం ఐడెంటిఫై ఎలా చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండస్ట్రీ లీడింగ్ సెక్టర్ లో ఒక స్టాక్ ఉంది అనుకోండి, అది ఎప్పుడు ఓవర్ వాల్యూడ్ ఉంది, ఎప్పుడు అండర్ వాల్యూడ్ ఉంది, ఎప్పుడు కరెక్ట్ వాల్యుయేషన్ ఉంది, దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? సింపుల్ థింగ్, దీనికి మనకి ఫినాన్షియల్ టర్మ్స్ లో మనం మాట్లాడుకుంటే ఎప్పటికప్పుడు మనకి ఇయర్లీ ఒక 4 quarters ఉంటాయి. 4 quarters లో ఎవ్రీ కంపెనీ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తూ ఉంటుంది. యూ హ్యావ్ టు ట్రాక్ దట్ రిజల్ట్స్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి కంపెనీ ఒక ఫెయిర్ వాల్యూ ఒకటి ఉంటుంది, అట్ ది సేమ్ టైం కంపెనీ ట్రేడ్ అవుతున్న వాల్యూ ఒకటి ఉంటుంది. ఇప్పుడు జనరల్ గా మనం మాట్లాడుకుంటే టు బి హానెస్ట్ ఇది అందరికి తెలిసిన ఫ్యాక్టే, 2020 ఫాల్ తర్వాత మన ఇండియన్ మార్కెట్స్ కంప్లీట్ బుల్ ర్యాలీలో ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 26,200 వరకు రీచ్ అయింది. కానీ ఇప్పుడు ఏదైతే నిఫ్టీ ఇంక్రీజ్ అయిందో, ఓవరాల్ మన మార్కెట్స్ ఏదైతే ఇంక్రీజ్ అయిందో ఆ లెవెల్ ఆఫ్ బిజినెస్ కి ఆ స్టాండర్డ్ ఉందా అంటే లేదు. అంటే ఓవర్ వాల్యూడ్ ఎగ్జాక్ట్లీ బిజినెస్ గ్రోత్ అయితే లేదు. ఎట్ ద సేమ్ టైం స్టాక్ మార్కెట్ సెకండరీ మార్కెట్ లో చూసుకుంటే టూ మచ్ ఆఫ్ ఓవర్ వాల్యూ లో ఉంటుంది. సో దీన్ని కన్సిడర్ చేసుకోవడానికి దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఫెయిర్ వాల్యూ అని ఉంటుంది. ఫెయిర్ వాల్యూ, బుక్ వాల్యూ, వీటి బట్టి వాటిని కంబైన్ చేసుకుంటూ ప్రెసెంట్ స్టాక్ సెకండరీ మార్కెట్ లో ఏ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుందో మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే దే ఆర్ సర్టెన్ రేషియోస్ ఉంటాయి. పిఈ రేషియో, ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో, ఇది ఒక వన్ ఆఫ్ ది సింపుల్ పారామీటర్. అంటే ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో అంటే ఒక స్టాక్ ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ సెకండరీ మార్కెట్ లో ఏ వాల్యూ దగ్గర ట్రేడ్ అవుతుంది. లెట్స్ సే ఒక XYZ అనే స్టాక్ 200 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఆ స్టాక్ క్వార్టర్లీ రిజల్ట్స్ బట్టి ఎర్నింగ్స్ ఎంత ఉన్నాయి, ఈ ప్రైస్ కి ఎర్నింగ్స్ కి రేషియో బట్టి కూడా మన ఒక స్టాక్ ఓవర్ వాల్యూ ఉందో అండర్ వాల్యూ ఉందో చెప్పొచ్చు. సో ఇలాంటి కొన్ని ఫినాన్షియల్ రేషియోస్ బట్టి ఆ స్టాక్ మనం ఓవర్ వాల్యూ అండర్ వాల్యూ దాన్ని బట్టి వీ కెన్ డిసైడ్ వెదర్ టు ఇన్వెస్ట్, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అవాయిడ్ చేయొచ్చా అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇదే స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసే టైంలో మనకు డివిడెంట్ ఆప్షన్ ఉంటుంది. సో డివిడెంట్ ఇచ్చే స్టాక్స్ ని మనం చూస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకంటే రెగ్యులర్ గా డివిడెంట్స్ వస్తాయని. లేదంటే డివిడెంట్స్ రాకుండా కానీ మనకు ఆ స్టాక్ కి గ్రోత్ బాగుండాలి, అలాంటి గ్రోత్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకే, సో అగైన్ 2 different scenarios. డివిడెంట్ అంటే మనం ఫస్ట్ ఒకసారి ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. సో ప్రతి కంపెనీ బిజినెస్ గ్రో అవుతున్న కొద్దికి ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. ఈ ప్రాఫిట్స్ వచ్చిన ప్రాఫిట్స్ ని మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ వాటి షేర్ హోల్డర్స్ కూడా
బెనిఫిట్ అయ్యేలాగా షేర్ చేస్తాయి. అవును. సో అది ఎలా ఏ ఫార్మాట్లో ఇస్తాయి అంటే క్యాష్ ఫార్మాట్లో ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక రిలయన్స్లో ఒక 1000 షేర్స్ మీరు లాంగ్ టర్మ్ ఈక్విటీ హోల్డ్ చేశారు. ఇఫ్ ఇన్ కేస్ ఈ పర్టికులర్ క్వార్టర్లో రిలయన్స్ కి సూపర్ ప్రాఫిట్స్ వచ్చినాయి, ఆ వచ్చిన ప్రాఫిట్స్ ని జనరల్ గా బిజినెస్ ఓనర్స్ అందరూ షేర్ చేసుకుంటారు కదా. మీరు 1000 షేర్స్ ఓన్ చేసుకున్నారంటే ఇవాళ పార్ట్ ఆఫ్ సమ్ ఓనర్షిప్ మీకు ఉంది. సో ఎంతో కొంత పార్ట్ డివిడెండ్ ఫార్మాట్ లో క్యాష్ ఫార్మాట్ లో మీకు వస్తుంది. ఇలా చాలా కంపెనీస్ రెగ్యులర్ గా డివిడెండ్స్ పే చేస్తూ ఉంటాయి. ఇట్స్ లైక్ ఒక కన్సిస్టెంట్ ఇన్కమ్ లాగా. అంటే వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చాయి అంటే జనరల్ గా మనం ప్రైమరీ మార్కెట్ సెకండరీ మార్కెట్ లో ఒక స్టాక్ ని ఒక ఎక్స్ వాల్యూ దగ్గర కొంటాం, హై వాల్యూకి వెళ్ళి సెల్ చేస్తాం. ఈ ప్రాఫిట్ ఎలాగ వస్తుంది లైక్ మీ బై వాల్యూ సెల్ వాల్యూ బట్టి. అది కాకుండా కంపెనీ పర్ఫార్మెన్స్ బెటర్ గా ఉన్నప్పుడు అడిషనల్ ఫార్మాట్ లో డివిడెండ్ వస్తుంది. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఈ అడిషనల్ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు పీపుల్ కి డివిడెండ్ ఇవ్వకుండా అది అడిషనల్ ప్రాఫిట్స్ ని మళ్ళీ సేమ్ కంపెనీ గ్రోత్ కోసం ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కోసం ఇన్వెస్ట్ చేస్తాయి. వీటిని గ్రోత్ ఇన్వెస్టింగ్ స్టాక్స్ అని మనం పిలవచ్చు. ఈ రెండిట్లో ఏది ప్రిఫర్ చేయాలి అంటే ఇట్స్ అగైన్ డిపెండ్స్ అపాన్ మీ ఇన్వెస్ట్మెంట్ గోల్ ఏంటి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ విజన్ ఒక స్టేబుల్ రిటర్న్స్ కోసం అంటే మంచి గ్రోత్ కోసం చూస్తున్నట్లయితే అంటే కన్సిస్టెంట్ ఇన్కమ్ రాకపోయినా పర్లేదు బట్ నాకు ఒక 10 years 20 years తర్వాత నాకు ఫ్యూచర్ విజన్ ఉందనుకుంటే గ్రోత్ సెక్టార్ బెస్ట్. అలా కాకుండా మీకు లైక్ ఇన్వెస్ట్మెంట్ ఫార్మాట్ లో లాంగ్ టర్మ్ ఫార్మాట్ లో మనీ కావాలి, కన్సిస్టెంట్ గా మనీ కూడా కావాలి, అలాంటప్పుడు డివిడెండ్ కి వెళ్ళొచ్చు. బట్ ఈ రెండిట్లో కూడా ఇంకొంచెం అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కొంచెం ఫ్లిప్ చేసి చూస్తే రిస్క్ పారామీటర్స్ చూడాలి. ఇప్పుడు రిస్క్ పరంగా చూసుకుంటే ఆబ్వియస్ ఒక కంపెనీ డివిడెండ్ ఇస్తుందంటే అది స్టేబుల్ కంపెనీ కదా, ప్రాఫిట్స్ ఉంటేనే కదా. ఇలాంటి డివిడెండ్ పే చేస్తున్న కంపెనీస్ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ కి అంత ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వు. అంటే మార్కెట్ ఫాల్ అయినా అంత ఇమీడియట్ వాలటైల్ నేచర్ లో బిగ్ లాసెస్ రావు, ఎందుకంటే వాళ్ళకు అంత స్ట్రాంగ్ ఫైనాన్షియల్ ఉన్నాయి కాబట్టి. వేరాస్ గ్రోత్ పరంగా గ్రోత్ సెక్టార్స్ ఏదైతే గ్రోత్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాయో ఈ మార్కెట్ లో వచ్చే టెంపరరీ వాలటాలిటీ కూడా ఇమీడియట్ గా రియాక్ట్ అవుతాయి. సో ఆ టెంపరరీ వాలటాలిటీ కూడా కొంచెం బిగ్ ఫాల్ రావచ్చు, బిగ్ కరెక్షన్స్ రావచ్చు. చాలా ఇంపార్టెంట్. సో అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కూడా మనం చూసుకోవాలి. సో ఇఫ్ ఇన్ కేస్ మీ పర్స్పెక్షన్ లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ కావాలంటే గో ఫర్ గ్రోత్ ఇన్వెస్టింగ్. లేదు నాకు రెగ్యులర్ ఇన్కమ్ కావాలి, వెల్త్ కూడా కావాలనుకుంటే డివిడెండ్ వెళ్ళండి, సేఫ్ సైడ్. ఓకే. అండ్ ఇంకోటి ఈ మధ్య ఈఎస్జీ ఇన్వెస్ట్మెంట్స్ అని కొత్తగా వస్తుంది, ఈఎస్జీ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బాగుంటుందని. సో ఈ మధ్యలో ఇలాంటి స్టాక్స్ చూసారా, దీన్ని రికమెండ్ చేస్తారా, ఏమంటారు దీని గురించి? సో ఈఎస్జీ ఫస్ట్ మనం మాట్లాడుకుంటే ఈఎస్జీ స్టాండ్స్ ఫర్ ఎన్విరాన్మెంటల్ సోషల్ గవర్నెన్స్. సింపుల్ గా చెప్పాలంటే మనం ఎంత బిజినెస్ చేస్తున్నా ఎంత మనీ ఎర్న్ చేస్తున్నా మనకు ఒక బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది టువర్డ్స్ ఎన్విరాన్మెంట్, టువర్డ్స్ సోషల్, టువర్డ్స్ మన గవర్నెన్స్ గురించి. వీ షుడ్ ఫీల్ రెస్పాన్సిబుల్. సో దీనికి రిలేటెడ్ గా ఫస్ట్ ఎన్విరాన్మెంట్ అంటే ఒక కంపెనీ బిజినెస్ చేస్తున్నప్పుడు బేసిక్ గా కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లో లైక్ చాలా పొల్యూషన్ ఎమిటెడ్ లైక్ కార్బన్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఫార్మాట్లో పొల్యూషన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఆ పొల్యూషన్ని దాన్ని ఒక సోషల్ రెస్పాన్సిబుల్గా తీసుకుని వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ఆ కంపెనీ ఏమైనా యాక్షన్స్ తీసుకుంటుందా లేదా. అలాగే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ది సెన్స్ ఇప్పుడు ఒక కంపెనీలో ఒక 10,000 ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ 10,000 ఎంప్లాయీస్కి ఓన్లీ వర్క్ చేయించుకోవడమైనా వాళ్ళకి రిలేటెడ్గా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే కంపెనీ ఎథికల్గా ఏదన్నా యాక్షన్ తీసుకుంటుందా, వాళ్ళకి టైం టు టైం సాలరీస్ ఇవ్వడం, సాలరీస్తో పాటు అడిషనల్గా బోనస్ ఇవ్వాల్సిన టైంలో టైం టు టైం ఇస్తుందా లేదా, వాళ్ళకి కావాల్సిన హ్యూమన్ రైట్స్ని కాపాడుతుందా లేదా. అలాగే గవర్నెన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ గవర్నెన్స్ కంపెనీ లైక్ ట్రాన్స్పరెంట్గా ఉందా లేదా, లైక్ మేనేజ్మెంట్ విషయంలో. ఇలా అన్ని పారామీటర్స్ చూసుకుంటూ ఏదైనా కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే అలా అంటే ఈ పారామీటర్స్ అన్ని తీసుకున్న కంపెనీస్ ఆబ్వియస్లీ స్టాండర్డ్ కంపెనీస్. బికాస్ ఒక కంపెనీ నాట్ ఓన్లీ ప్రాఫిట్స్, నాట్ ఓన్లీ సేల్స్ గురించి కాకుండా సోషల్ గురించి ఆలోచిస్తుంది, ఎన్విరాన్మెంట్ గురించి ఆలోచిస్తుంది, ఎంటైర్ ఫ్యూచర్ అవుట్లుక్ గురించి ఆలోచిస్తుంది. కాబట్టి ఇవి కొంచెం ఎథికల్ కంపెనీస్. సో రీసెంట్ గా చాలా కంపెనీస్ కూడా దీనికి తగ్గట్టు స్టెప్స్ తీసుకుంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే టాటా స్టీల్. సో టాటా స్టీల్ వచ్చేసరికి ఈవెన్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఈ ప్రాసెస్ లో కార్బన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ కార్బన్ ఆల్మోస్ట్ 2016 నుంచి 20 వరకు 13% వరకు తగ్గించింది. అంటే ఈఎస్జీ పారామీటర్స్ తగ్గట్టుగా రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి. అండ్ వెన్ కమ్స్ టు మహీంద్రా అండ్ మహీంద్రా, జనరల్ గా వీ నో దట్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక కార్ని మనం కంప్లీట్ కార్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఆల్మోస్ట్ 1 lakh నుంచి 3 lakh లీటర్స్ ఆఫ్ వాటర్ కావాలి, ఫ్రెష్ వాటర్. సో దాని తగ్గట్టుకు ఇప్పుడు ఏంటంటే 70% ఆఫ్ ఫ్రెష్ వాటర్ ని తగ్గించడం చేసింది ఇన్ఫోసిస్. లైక్ ఇన్ఫోసిస్ వచ్చేసరికి జనరల్ గా ఇప్పుడు యూస్ చేస్తున్న ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ లో 40% ఆఫ్ ఎలక్ట్రిసిటీ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ నుంచి తీసుకుంటుంది ఇన్ఫోసిస్. ఇలా కంపెనీ ఈఎస్జీ పారామీటర్స్ తగ్గట్టుగా స్టెప్స్ తీసుకుంటున్నప్పుడు సో ఈవెన్ సోషల్ మన ఎంటైర్ మన పబ్లిక్ కానీ లైక్ ఎంటైర్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఇలా ఇన్వెస్టింగ్ చేయడం అనేది ఇట్స్ అవర్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. అంతేగాని ఇప్పుడు నేను మనీ పెడుతున్నాను నాకు ఎంత మనీ వస్తుంది అనేది ఆఫ్ కోర్స్ మనీ ఎక్కడైనా వస్తుంది, ఇది కాదు వేరే ఫీల్డ్ వస్తుంది. కానీ మనీతో పాటు ఇఫ్ యూ ఫీల్ సమ్ రెస్పాన్సిబిలిటీ దట్ ఈస్ రియల్లీ గుడ్ కదా. సో అలా కంపెనీ యాక్షన్స్ తీసుకుని దాని తగ్గట్టుగా రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతున్న కంపెనీస్ లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మనీ వస్తుంది, అలాగే సోషల్ కాజ్ కూడా హెల్ప్ అవుతుంది.
కరెక్ట్, చాలా బాగా చెప్పారు. సో ప్రతి ఒక్కరు కూడా స్టాక్ మార్కెట్ గురించి ఈ రోజు మాట్లాడిన టాపిక్స్లో డౌట్స్ క్లియర్ అయినట్టు ఉన్నాయి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్ చేయండి. అవసరమైతే మళ్ళీ ఒక ఇంటర్వ్యూ చేద్దాము అండ్ ప్రతి డౌట్కి కూడా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాము. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.